ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళని గ్రీట్ చేద్దాం. హ్యాపీ సండే. నూతనంగా వచ్చిన వాళ్ళకి దేవుని పేరిట వందనాలు. ఎప్పుడు చెప్పుకునే మాట, సంతోషించండి. మరలా చెప్పుచున్నాను, గడిచిన వారం నుంచి మనం వింటున్నటువంటి మాటలన్నిటిలో నుంచి దేవుణ్ణి వెంబడించేవారిగా, దేవుణ్ణి కలిగి ఉండేవారిగా, దేవుడు మన జీవితాల్లో కలిగి ఉండడాన్ని బట్టి ఎంత ప్రభావవంతంగా, ఎంత మనము దేవుణ్ణి కలిగి ఉన్న వారిగా ఆ డిఫరెన్స్ని మనం అనుభవిస్తూ ఇంకొకళ్ళని దేవుని ప్రేమకు పరిచయం చేసేవారిగా, దేవుని ప్రేమను వారు కూడా అర్థం చేసుకునేవారిగా, దాన్ని ప్రకటించే స్థాయికి మన విశ్వాసాలు ఉండాలని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా కూడాను కోచింగ్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు, ప్రతిదీ కూడాను ఏంటి అని అంటే మనిషి లేదంటే ఒక వ్యక్తి ఏ విధంగా తన లైఫ్లో చక్కగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగాను మంచిగా సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఒకటే. ఏమనాలి, ఏ క్లాస్కైనా ఏ తరగతికైనా లేదంటే అందులో బెస్ట్గా చేసి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి. ఈరోజు దేవుణ్ణి వెంబడించేటటువంటి మనము కొన్ని విషయాలు డిసైపుల్ ఏమన్నారంటే, మీరు సర్వలోకంకి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి అని. శిష్యులుగా చేయడం, శిష్యుడు అని అంటే డిసైపుల్ అంటే ఎప్పటికీ నేర్చుకునేవాడిగా. సో ఈ క్రైస్తవులుగా మనం ఉన్నాము అని అంటే నిరంతరము నేర్చుకునేవారిగా ఉండాలి. ఆ విషయంలో మనం మెలకువగా లేనట్లయితే అలాగా బ్రతికేస్తూ ఉంటాం. అలా బ్రతికేయడానికి లేదంటే మనం జీవించి ఉండడానికి వ్యత్యాసం ఉందనే విషయం మనకు బాగా తెలియాలి. బతికేయడానికి, జీవించడానికి వ్యత్యాసం ఉందనే విషయం మనం ఎప్పటికీ తెలుసుకోవాలి. నిన్న మొన్న ఒక బుక్ చదువుతూ ఉంటే అందులో మన జీవితంలో మనం ఎవ్రీడే బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి గురి కలిగి ఉండాలని వాక్యం ఆర్టికల్లో చదివాను. అంటే మనము సమర్పించుకోవడానికి, మనం అంటూ మన శక్తియుక్తులు చూపెట్టడానికి, అదేవిధంగాను త్యాగం చేయడానికి మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి గురి కలిగి ఉండాలని అందులో ఉంది. సో ఒక మెసేజ్ చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా కలిగి ఉండాలని ఆర్టికల్లో ఉంది. ఏమేంటి అమ్మా? గురి అంటేనే గోలు. ఒక గోల్ ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే నిన్ను నీవు సమర్పించుకోవడానికి, నీ శక్తియుక్తులు దాంట్లో పెట్టడానికి, అదేవిధంగా నువ్వేదైనా ఇచ్చుకోవాల్సి వస్తే అవి గనక ఒక గురి లేదనుకోండి, మీ శక్తియుక్తులు ఎక్కడ పెడతా ఉంటారు. లేదు అని అంటే మీరు ఏదైనా ఇచ్చేసుకుంటా ఉంటే దేనికి ఇచ్చేసుకుంటా ఉంటారు. లేదంటే మీరు ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే దేనికోసం ఖర్చు పెడతారు. అంటే నాకు అనిపిస్తుంది నిజమే, మెసేజ్కనే కాదు, మన ఎవ్రీడే లైఫ్లో మనకంటూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయిన అందరికీ తెలియాల్సినటువంటిది ఏంటంటే మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి గురితో మనం మూవ్ అవ్వాలి. సో యేసు ప్రభువుని రక్షకుడిగాను మన తండ్రిగా కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో నిరంతరము మనకంటూ ఒక నిర్దిష్టమైన అచీవ్ చేయడానికి, దాన్ని ఏమనాలి, అచీవ్ చేయడం అంటే సాధించడానికంటూ కూడా నేను ఒక గురి కలిగి బతుకుతున్నానని మనకు తెలియాలి. మేమేదో బతికేస్తున్నామని కాదు, లేదంటే మేమంటూ ఏదో దేవుడి నుంచి ఒక సహాయం పొందుకోవడానికి కాదు. మనము శిష్యులమై ఉన్నాము. ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే ఇంకొక మనిషిని రక్షించడానికి. అది నువ్వే అని వాక్యం సెలవిస్తుంది, అది నేనే అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రభావితం చేయబడ్డారు. ప్రభు వారి జీవితంలో మాట్లాడడాన్ని బట్టి, ఆయన ముట్టుకోవడాన్ని బట్టి, ఆయన తాకడాన్ని బట్టి ప్రతిదీ కూడాను అవతల వ్యక్తుల జీవితాలు ప్రభావితం చేయబడి. అందుకనే యోహాన్ రాసినటువంటి మొదటి యోహాను ఒకసారి చూడండి, 1:1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా.
ఎన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి అని అంటే, దేవుని వాక్యమును గురించి మొదటి నుంచి ఏదైతే ఉందో, మేము ఏదైతే విన్నామో, ఏదైతే కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్యాన్ని ఇక్కడ ఉన్న ప్రకారం అయితే ఏమేం చేయాలి మనము? ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది కనుగొంటిమో, మేము దేన్ని తాకి చూచితిమో. ఎన్ని ఉన్నాయి వాక్యం విన్న తర్వాత? వాక్యము మన జీవితంలో పనిచేసే పద్ధతులు ఇదంతా. వాటిని వాళ్ళు వివరించారట. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు కూడాను, ప్రభువా నేను నీ వాక్యాన్ని తాకబడాలి, నీ వాక్యాన్ని వినాలి, నీ వాక్యాన్ని నేను చూడాలి, దాన్ని నేను అనుభవించాలి. అప్పుడు దాన్ని ఇవన్నీ ఏంటి? తాకడం, చూడడం, కనుగోవడం, ఇవన్నీ ఏంటి? ఎక్స్పీరియన్సెస్. సో వాక్యం అనేది సింపుల్గా ఏదో వినేటటువంటి స్టోరీ కాదు, అనుభవించేది. అందుకని ఈ ఎవరనాలి 4వ వచనం చూడండి. 4వ వచనం సేమ్ అదే. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను రాయుచున్నాము. అమ్మ 3 కూడా చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. And we are writing these things so that our joy may be complete. దేవుని వాక్యం ఎందుకు రాయబడుతుంది అని అంటే, మన సంతోషము పరిపూర్ణమగటానికి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుణ్ణి వెంబడించడం, దేవుని వాక్యాన్ని ప్రకారం బ్రతకడం అనేది మన సంతోషాలను తీసివేసేది కాదు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అర్థం అవ్వాల్సినటువంటి విషయం కూడా ఏంటంటే, అన్న వాక్యానుసారంగా బతకాలన్నా, వాక్యంలో ఉన్నది చేయాలన్నా కూడాను చాలా డిఫికల్ట్ కదన్నా, హ్యాపీనెస్ ఉండదు, జాయ్ ఉండదని. కానీ బైబిల్లో అలా చెప్పట్లేదు. మీరు వింటున్నటువంటి బోధ మీ జీవితంలో ఏమన్నా మీకున్న సంతోషాన్ని తీసివేస్తుందేమో, మీకున్నటువంటి హ్యాపీనెస్ని ఏమన్నా తీసేస్తుందేమో, కానీ దేవుని వాక్యం అయితే అది ఇస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో మేము సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి బైబిల్ కూడా సూచిస్తూనే ఉంది. ఇదిగో దెర్ ఈస్ ఎ మెథడ్ ఇన్ ఇట్. బాగా సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే, మాతో కూడాను సహవాసము కలుగునట్లు మేము మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఆమేన్. ఈరోజు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రి కుమారుడు ఇద్దరు కూడాను మనతో సహవాసంలో ఉన్నారు. మనము వారితో ఉన్నామా లేదా? నిత్యము. అందుకనే ఒక మాటను చూపిస్తాను, మన అందరికి బాగా నచ్చేది, ఇష్టమైంది. 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఆమేన్. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడైండును. దాని తెలుగు అర్థం ఏమన్నా చెప్తారా? మీరు చదివిన దాని అర్థం? సుబుద్ధి కలిగి ప్రవర్తించడం అంటే చదవండి. And David had success in all his undertakings, for the Lord was with him. సో తెలుగు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకి అన్నిట్లో విజయం ఉన్నట్లుగా ఇంగ్లీష్లో అర్థమవుతుంది. సక్సెస్ తెలుగులోకి వచ్చేసరికి చక్కగా నడుచుకున్నాడు కాబట్టి తోడుగా ఉన్నట్టుగా. అసలు దీనికి దానికి కూడాను అర్థం అసలు ఎక్కడ. అందుకని అంటే వీలుంటే మీకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చుంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. మనం ఇంగ్లీష్ తెలుగు బైబిల్ కొనండి, పర్లేదు. స్టూడెంట్స్ అయితే మస్ట్గా కొనుక్కోండి, చదవండి. సో 2 చదివిన దాన్ని బట్టి నేను మిగతా ఓకే ఇంగ్లీష్లో ఏమన్నా ఈ పర్టికులర్ ట్రాన్స్లేషన్లో సక్సెస్ అని ఇచ్చాడేమో అనుకుంటే, డిఫరెంట్ వర్షన్లు అన్నీ చూస్తే కూడాను డెఫినెట్గా అవన్నీ కూడాను సుబుద్ధి అంటే మంచి ప్రవర్తన గురించి మెన్షన్ చేయలేదు. అన్ని పనుల విషయమే మెన్షన్ చేయబడింది. ఇవేమన్నాడంటే, NIV ఏమన్నా, ఇన్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ గ్రేట్ సక్సెస్. NLT వచ్చేసి డేవిడ్ కంటిన్యూ టు సక్సీడ్ ఇన్ ఎవ్రీథింగ్. ESV మనం చదివింది. అండ్ డేవిడ్ హ్యాస్
success in all his undertakings. KJV, King David behaved himself wisely in all his ways. New American, he behaved wisely అని ఉంది. Wisely is different from మనం అనుకుంటున్న సుబుద్ధి, అండర్స్టాండింగ్. సుబుద్ధి అని అంటే మంచి బుద్ధి అని. బట్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ దాంట్లో అంతా కూడాను వర్క్ విషయంలోనే, పనిచేసే పద్ధతుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ యాంప్లిఫైడ్ వర్షన్, డేవిడ్ యాక్టెడ్ వైజ్లీ అండ్ ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ హిస్ వేస్. డేవిడ్ యాక్టెడ్ వైజ్లీ అండ్ ప్రాస్పర్డ్ ఆన్ ఆల్ హిస్ వేస్. అండ్ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వైజ్లీ ఇన్ ఆల్ హిస్ వేస్. డిఫరెంట్ వర్షన్స్ అన్నీ. అలాగే గ్రీక్లో కూడాను సేమ్ అదే వర్బ్ కింద తీసుకోవడం జరిగింది. అంటే ప్రాస్పర్ అనే మాటనే వాడడం జరిగింది ఒరిజినల్ వర్షన్లో కూడా. సో ఈ మాటను కనుక చూసుకుంటే, అండ్ డేవిడ్ హ్యాడ్ సక్సీడ్ ఇన్ ఆల్ హిస్ అండర్టేకింగ్స్ ఫర్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్. దేవుడు తనకి తోడుగా ఉండడాన్ని బట్టి అతను చేసిన కార్యములన్నిటిలో he saw the great success. He behaved wisely in all his ways. అన్ని పరిస్థితుల్లో కూడాను ఏ విధంగా యుక్తిగా చేయాలి, ఏ విధంగా రైట్ వేలో చేయాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రతి విషయంలోనూ. ఇప్పుడు చెప్పండి, అందరికీ మనకుండే కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఉద్యోగం కొట్టాలి అంటే ఏం చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు అనుకుంటున్నటువంటి, ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో మేము సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే, బైబిల్లో వెతికితే ఆ విషయం కూడాను చాలా క్లియర్గా ఉంది. ఏంటి అని అంటే, దేవుడు దావీదుకు తోడుగా ఉండడాన్ని బట్టి అతను చేసిన విషయములన్నిటిలోనూ గ్రేట్ సక్సెస్ అనేదాన్ని చూశారు. ఆమె పొద్దున్నే పిల్లలకి లేపి, లేదంటే మనం కూడా బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, దట్ ఈస్ ద వే హౌ వి నీడ్ టు, మన ఎవ్రీడే మనం చేసే టాస్క్ల్లోనూ పనుల్లో కూడాను వైజ్గా బిహేవ్ చేసే పద్ధతులు దేవుడు మనకి నేర్పిస్తాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు ఒకసారి 30వ వచనం చూడండి. సేమ్ ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఆమేన్. ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి అందరూ చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఆమేన్. యుద్ధమునకు బయలుదేరుతా వచ్చారు. వాళ్ళు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించు. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా దావీదు ఎలా చేస్తున్నాడు? వివేకము కలిగి, బహు వివేకము కలిగి. మనకేంటంటే ఒక ప్రాబ్లం వస్తే తీరిపోతే చాలు ఆహా అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి ప్రాబ్లంలో కూడాను దావీదు వైజ్గా బిహేవ్ చేశాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాగమ్మా? వివేకము కలిగి, తెలివి కలిగి ప్రవర్తించాడని. సో మనం అప్పుడప్పుడు పని చేస్తామా, లేదంటే రోజు పని చేస్తామా? ఏమా? రోజు పని చేస్తాం. సో బైబిల్ అప్పుడప్పుడు చదవాలా, రోజు చదవాలా? రోజు చదవాలి. సో దేవునిని మెప్పించడానికి, లేదంటే మీరు ఆత్మీయులు కాబట్టి బైబిల్ చదవటం కాదు. ఇది మనం బ్రతకడానికి మనల్ని నడిపించే పద్ధతి, మార్గము ఇది అని దావీదు చెప్తున్నాడు తన లైఫ్లో ఉంచి. ఏది మేము నిదానించి చూచితమో, ఏది కనుగొంటిమో, ఏది తాకితమో దాన్నే మేము మీకు వివరించుచున్నాం. అర్థం ఏంటి అని అంటే, నీ లైఫ్లో వాక్యాన్ని విన్నదాన్ని అర్థం చేసుకొని నీ పరిస్థితుల మధ్య నువ్వు యుద్ధం చేసినప్పుడు, ఇందాకే బన్సీతో మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం, క్రైస్తవులందరికీ ఏమని అనిపిస్తుంది అంటే, దేవుడు మమ్మల్ని కనుక దీవిస్తే మంచి సోఫాలో కూర్చొని ఒక 55 సెంటీమీటర్ల ఇంచులో టీవీ చూస్తా బిర్యానీ తింటే అది దీవించబడినట్టు అని. అవునా? దావీదుకు బహుఖ్యాతి ఎలా వచ్చింది ఈ వాక్యంలో? 30 మళ్ళీ చదవండి. 30వ వచనం. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా,
సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. చెప్పాలి, ఎందుకని బహు ప్రసిద్ధికి ఎక్కాడు అమ్మా? వివేకంగా ఎక్కడ ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది? సోఫాలో కూర్చొని తినడానికి నీకు వివేకం అవసరం లేదు. నువ్వు బిర్యానీ తినడానికి వివేకం కొద్దిగా కావాలేమో, ఎక్కడ కొనుక్కోవాలని బాగా బుర్ర వాడతారు కదా, ఎక్కడ పడితే అక్కడ. సో నువ్వు టీవీ చూడడానికి నీకు వివేకం అక్కర్లేదు. ఎక్కడ కావాలి వివేకం? నువ్వు ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డిఫికల్ట్ అయితే ఏదైతే అనుకుంటున్నావో దానికి నీకు వివేకం కావాలి. నంబర్ ఆఫ్ ఎన్ని ఏరియాస్లో అయితే వాళ్ళు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి కూడాను దేవుడు డిఫరెంట్ మెథడ్లో తనను నడిపించాడు కాబట్టి అతని ఖ్యాతి అంతేనా ఏమన్నాడు? సారీ, ఈ వర్షన్లో బహు ప్రసిద్ధికి ఎక్కెను అని ఉంది. సో పోరాటము దావీదుని ఒక మంచి ఫేమస్ పర్సన్ చేసింది. ఆమెన్. దేవుడు ఇజ్రాయేలీలు నడిపించిన పద్ధతి అంతా కూడాను త్రూఅవుట్ దేర్ జర్నీ వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. శత్రువు ఏ పరిస్థితుల్లో పేర్లు మార్చుకుంటా వచ్చారే కానీ ఇజ్రాయేలీలు మాత్రం యుద్ధం చేస్తూనే వచ్చారు. వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రామిస్ ల్యాండ్కి రీచ్ అయ్యేంత వరకు కూడా యుద్ధాలు ఫేస్ చేస్తూనే వచ్చారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం కూడాను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్బా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటే అదే లైఫ్ అండి అని అంటే మనం ఎప్పటికీ కూడాను ఒక ఆర్డినరీ పీపుల్గా ఉండిపోతామే కానీ బహు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా ఏ రోజుకి టర్న్ అవ్వలేము. బట్ ప్రభు నా జీవితంలో గ్రేట్ సక్సెస్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ ఎవ్రీడే మనం బైబుల్ చదవం. బహుగా ఏమనాలి, ప్రసిద్ధికి ఎక్కాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ నేను పోరాటంలో నిలబడను. కానీ ఏ రోజు అయితే బిడ్డలకి మనం నేర్పుతామో సక్సెస్ ఈజ్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్, దేవుని చేతిలో ఉంది. మనం ప్రార్థన చేయాలి, వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది, నడిపిస్తుంది. దాని ప్రకారం మనం వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని యుద్ధం నేర్పించి దానిలో విజయం ఇస్తాడని అర్థం అవ్వాలి. ప్రతిరోజు కూడాను బైబిల్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనం ప్రార్థించాల్సినటువంటి పద్ధతి కూడా అదే. ప్రభువా ఈ రైట్ వేలో నేను వెళ్ళడానికి సహాయం చేయండి. అది ఎందుకు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, ప్రభువా ఏ అడ్డంకి రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏది వచ్చినా కూడాను అది ఏమవ్వాలి, తొలగిపోవాలి అని మన ప్రార్థన ఉంటుంది. బట్ దేవుడు ఏమనుకుంటాడు, ఎలాంటి అడ్డంకైనా నువ్వు దాన్ని దాటుకోగల శక్తి సామర్థ్యములు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లము అడ్డంగా వచ్చేటటువంటి అడ్డంకిదా లేదంటే మందా? మంది. అవునా? ఛాంపియన్స్ ఎవరంటే ఏమనాలి, మనకి మారథాన్ 10 కిలోమీటర్స్ కాంపిటీషన్ ఇది పెడుతుంది కదా, దానికి వచ్చి గెలిచిన వ్యక్తి ఇప్పుడు మా ఒక ఆర్థోపెడిషియన్ ఉన్నాడు. ఆయన కూడా నా మారథాన్ ఆటలో పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఎక్కడన్నా ఎవరికి వచ్చింది అని అడిగితే చెన్నై ఆయన ఎవరున్నాడు, ఆయన ఎక్కడ మారథాన్ ఇది జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడట. ఆయన ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి రేసులో పెడుతున్నారా? ఒకసారి పరిస్థితుల మధ్య దేవుని సహాయంతో నువ్వు గనక పోరాటం నేర్చుకొని గనక ఆ సక్సెస్ని చూడడం కనుక నీకు అలవాటు అయితే ఆ తర్వాత ప్రాబ్లమ్స్కి నువ్వు భయపడవు. ఇదిగో దేవుని సహాయం మనకున్నది. ఈ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క సహాయం తీసుకొని పరిస్థితుల మధ్య మనం నిలబడడం నేర్చుకున్నప్పుడు మాత్రమే. ఆమెన్. అందుకని బైబిల్ ఈరోజు నువ్వేం చాప్టర్ చదువుతావు ఏంటి అన్నదానికంటే తీసుకున్న తర్వాత మెడిటేట్ చేయడం అంటే ఏమనుకుంటున్నాం మనం? మెడిటేట్ చేయడం అంటే ఈ మొక్కను చూడంలోనే పొద్దునే అనిపించింది. ఏం వాక్యం మీకు గుర్తుకొస్తుంది అమ్మా? Psalm 23. ఇంకా నాకేమనిపించిందంటే నీటి ఓరన నాటబడిన మొక్క వలె. ఇర్మియానా లేదంటే సామెతల? ఇర్మియాలో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్నాయా చెప్పండి. వర్షం లేని సంవత్సరంలో కూడా కాపు వస్తుంది, చింతపడదట. ఇంకా వెట్టగలిగినను భయపడదు. వెట్టగలగడం అంటే వేడి ఎండ వస్తే దానికి ఏమీ భయం ఉండదట. ఒక మొక్క గురించి డిస్క్రిప్టివ్గా చెప్తున్న మాట ఏంటంటే, ఎంత ఎండ వచ్చినా ఈ మొక్క ఏం భయపడదట.
అదేవిధంగా నువ్వు వర్షం లేని టైంలో కూడాను అది కాపు ఇస్తుందా? కాపు మానదు. అన్నిటికీ మించి చింతన ఉండదు. ఇది ఎవరు? యెహోవా యందు నమ్మకి ఉంచువారు ఇలాగూ ఉందిరని మొక్క గురించి చెప్తున్నాడు. అంటే మీకు కనీసం మొక్క గురించి అన్నా చెప్తే అర్థమైద్దేమోనని, మేము ఏది నిజానించి చూచి కనుగొంటిమో తాకితిమో దాన్నే మీకు వివరించుచున్నాము. ఓకే, దేవుణ్ణి నమ్ముకుంటే అదనమాట పరిస్థితి. ఎండొచ్చినా అదేమీ ఎండిపోదు. లేదంటే వర్షం రాకపోతే అన్నీ ఎండిపోతాయేమో, కానీ దేవునిని ఆధారంగా చేసుకున్న వాడు మాత్రం చింత. దేనికి? వర్షం రాలేదని చింతపడ్డా. వర్షం రాలేదు అనగానే అందరికీ ఏంటి, మాకు అవకాశాలు లేవు, మాకు కుదరట్లేదు, మాకు ఎవరు సహాయం చేయట్లేదు, జాబ్స్ అన్నీ తీసారట, రేషన్ వచ్చిందట, కరోనా వచ్చిందట, ఇంకోటి అని. కానీ బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవునిని నమ్ముకున్న వాడికి మాత్రం దర్ ఇస్ నో రెసిషన్. ఎందుకు? అది నీటి ఓరన నాటబడింది. ఎందుకు ఇది ఎండకు భయపడట్లేదు? ఎందుకు ఇది వర్షం లేని టైంలో చింతనొందట్లేదు? ఎందుకు ఇది ఇంత ధైర్యంగా ఉందంటే అది నీటి ఓరన నాటబడింది. దాని వేళ్ళన్నీ ఎక్కడున్నాయి? నీళ్లు సమృద్ధిగా దొరికేటటువంటి ప్రదేశములో. ఆమేన్. ఈరోజు మన విశ్వాసాలు మనల్ని దేవుని ఆధారం చేసుకునే వారిగా, అంటే దేవునిని ఆధారం చేసుకునే బతికేవారిగా ఉండాలి, కానీ అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి సహాయం పొందేవారిగా ఉండకూడదు. సహాయం ఎవరు? బయట వ్యక్తుల నుంచి పొందుకునేది, అంతేనా? మా పిల్లలు నా దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటే వాళ్ళు అంటారా, వాళ్ళ నాన్న దగ్గర సహాయం పొందాడు అంటారా? ఎవరు అంటారు? ఎవరైనా బయట వ్యక్తులు తీసుకుంటే వాళ్ళని అంటారు, ఇదిగోండి వాళ్ళు వాళ్ళ దగ్గర సహాయం తీసుకున్నారని. ఈ వాక్యము సెలవిస్తున్న విషయం కూడా ఏంటంటే, ఎవరైతే నాటపడతారో వాక్యమునందు వాళ్ళు దేవుని సహాయం పొందుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు వాక్యమునందు నాటపడ్డారు కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రూట్ వస్తుంది. ఎందుకు? వాక్యమును ఆధారం చేసుకున్న దాన్ని బట్టి, వాక్యములో వాళ్ళు ఏమనాలి, నాటపడడాన్ని బట్టి. దివారాత్రములు ధ్యానించడం అంటే ఏంటి అర్థం? దివారాత్రములు ధ్యానం. ప్రభువా హల్లెలూయా. అదా? మరేమై ఉంటుంది దివారాత్రములు ధ్యానించడం? దావీదు ఏం చేశాడని ఉంది వాక్యంలో. ఆయన నిత్యము ఆయన మందిర ఆవరణలోనికి పోవాలి అంటే చాలా ఎల్లకపోవడాను. 42 చూడండి, సామ్ 42 చూడండి, కీర్తన 42వ కీర్తన చూడండి. దేవుని వాక్యం అన్నా దేవుడన్నా మనకి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. దావీదుకి ఎలా ఉందట? దుప్పి నీటి వాగు కోసం ఆశపడినట్లు. దుప్పి అట నీళ్ల కోసం ఎదుగుతుంది. అది ఎక్కడ ఉంటుందో దొరుకుతుంది, మొత్తం అంతా ఎదుగుతుందట. ఆ ప్లేస్ మొత్తం అంతా ఎక్కడా దొరకదంట. ఎలా ఎదుగుతుంది అని అంటే, ఇంకా దాహం వచ్చినప్పుడు అయితే ఇక నేను చచ్చిపోతానేమో అన్నట్టుగా వెతుకుతూ ఉంటుందంట. సో నీటి వాగుల కోసం అది ఎతికేటప్పుడు ఉద్దేశం ఏంటి అని అంటే, అవి తాకపోతే చచ్చిపోతాను కాబట్టి. అందుకని ఇక్కడ మళ్ళీ మనం ఇందాక అన్నట్టు మనకు అర్థం అవడానికి దుప్పిని కంపేర్ చేస్తా చెప్తున్నాడు. దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో అలాగా నా ప్రాణము దేవుని కొరకు, దేవా నీ కొరకు తృష్ణ కొనిచున్నది. తృష్ణ కొనటం అంటే బ్రదర్ బలమైన కోరిక. తెలుగులో అదే తృష్ణ అంటే బలమైన కోరికే. ఓకే. ఇంగ్లీష్ లో థర్స్ట్ అంటే, తెలుగులో దాహం అంటే దప్పిక, మంచినీళ్ళ కోసం దప్పిక. బాగా దాహం అవుతున్నప్పుడు బిర్యానీ తెచ్చి పెట్టాను, ఇంకేమంటారు? ముందు నీళ్ళు అయ్యా, బాగా మటన్ బిర్యానీ పొద్దున్నే అయ్యేసాం, సుగంధ ద్రవ్యాలు వేసాం, అయ్యేసాం అంటే ఆల్రెడీ మీకు 4 ఎండుకుపోయి పిడచగట్టుకుపోతుంది. అప్పుడు బిర్యానీ పెట్టారు ఎడారిలోనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరేమంటారు? మంచిగా పశువు అది తింటే చచ్చిపోతాం, ముందు నీళ్లు ఇవ్వు తర్వాత బిర్యానీ అంటాం. దప్పిక కొనటం అంటే అది. దావీదట దేవుని గురించి దప్పిక కొని ఉన్నాడట. ఈరోజు చెప్పినంత ఈజీ కాకపోయినా
నువ్వు అంటే నాకు అసలు తప్పిక ఏం లేదు, ఇందా సండే చర్చికి వెళ్ళిపోయిన నేను పెద్ద ఫీల్ అవును, బైబిల్ చదవకపోయిన ఏం ఫీల్ అసలు నాకు దాహమే రావట్లేదు ఏంటయ్యా అని మనకు అనిపించట్లేదు అని అంటే అసలు వాక్యాన్ని ఏం చదువుతున్నామని దప్పికను అంటే మాకు ఎందుకు తెలియదు. దుప్పి నీటి వాగుల కోసం మా చిన్నప్పటి నుంచి మేము విన్నామంటే నాకు చాలా ఇష్టమండి, ఇష్టమే. నిదానించి తాకి చూసావా, అనుభవించావా, ఫీల్ అయ్యావా? దేవుణ్ణి ముట్టుకోకపోతే, దేవుడు అర్థం కాకపోతే, దేవుని సన్నిధిలో నాకు వెళ్ళాలని హ్యాపీనెస్ లేదన్నా నేను చెప్పాను. దేవుని సన్నిధికి వస్తే హ్యాపీ లేదు అదన్నా చెప్పామా? నీ సన్నిధికి ఏదో వాక్యంలో ఉంది, నీ సన్నిధికి రావాలని దావీదు చాలా దాహపడ్డాడట. వాక్యం విన్నా కూడా నాకేం పెద్ద చర్చికి వెళ్ళాలి అనిపించట్లేదు అదన్నా అడిగామా? దాహం లేకపోతే అడగము, దాహం ఉన్నా తీరడానికి వస్తాం, అది వేరే సంగతి. దాహం లేకపోతే ఆయనకు దాహం ఉందన్నాడు, నాకేం ప్రభావ దాహం లేదు. మనకి ఏం లేదో ఏది దాహమో అయ్యే మన ప్రార్థన రిక్వెస్ట్లు. మన దాహాలు ఏముంటాయి జనరల్గా? ఏముంటాయి మన దాహాలన్నీ? మన ప్రాబ్లంలన్నీ మన దాహాలే. సో నాకు దాహం తెలీదు అంటే నేనేమి మనమేమి పిచ్చోళ్ళం కాదు. మనకు దాహాలు ఉన్నాయి, కాకపోతే మన దాహాలు వేరుగా ఉన్నాయి. ఆ దాహాల్లో ఇది కూడా ఉండాలి. నువ్వు కూడా నాకు కావాలయ్యా, ఇదిగో నాకు ఫలాంది కావాలి, అది ఇస్తున్నావు కదా, దాంతో పాటు నువ్వు కూడా నాకు కావాలయ్యా. అందుకని ఇందాక అన్నట్లు నీ సమర్పణ, నీ శక్తియుక్తులు ఏమన్నా, ఆ 3 పదాలు ఏం చెప్పానమ్మా? అమ్మా మీకు ఏమన్నా గుర్తుందా? 3 ఒక వ్యక్తి మెసేజ్ గురించి చెప్పినప్పుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పాము కదా, సమర్పణ, శక్తియుక్తులు అమ్మా. అంటే మనకున్నటువంటి శక్తియుక్తులు, మన టైము, మన సమర్పణ, మన త్యాగము, మనం ఏదైనా ఇచ్చుకోవాలంటే ఇవన్నీ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి అని అన్నారు. అవునా? ఇప్పుడు అలాంటివి ఏం మాకు లేవండి అని అంటారా? ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవన్నీ? మన సమర్పణ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సమర్పణ అంటే మనల్ని మనం ఇచ్చుకోవడం. ఎక్కడ ఇచ్చుకుంటాం? ఎక్కడ ఇచ్చుకుంటాం? మనందరికి ఫోన్ చేసి చెప్తారు, అన్న నాకు జాబ్ లేదు అంటే ఏంటి అర్థం? మేము ఒక్క 8 గంటలన్నీ ఎవరి దగ్గర పని చేయాలని అనుకుంటున్నాం, అదే కదా జాబ్ అంటే? అంటే నన్ను నేను అందులో పెట్టుకోవాలి. ఏంటి వాడు ఇప్పుడు నన్ను పిలుస్తాడు 8 అవర్స్, ఓకే ఇన్ని డబ్బులు ఇస్తారు అనుకున్నాం, 10,000 అనుకున్నాం. ఇంకోళ్ళు ఎవరో చెప్తారు మీకు సాయంత్రం 5ంటికి అయిపోద్ది కదా. మన కుర్రోడు మొన్న స్టూడెంట్ చెప్పారు, ఈవినింగ్ 5 దాకా కాలేజ్ అయిపోయిన తర్వాత 5 నుంచి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నామండి అని. ఇంకొక 5,000 ఇస్తారన్నాను. అప్పుడేమనుకుంటా, ఈవినింగ్ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటా. అంటే ఏమనాలి, మన టైం అంతా మనం ఎక్కడ పెట్టడానికి ఇష్టపడుతున్నాం? ఎక్కడైనా ఎర్నింగ్ వస్తే ఇవ్వడానికి. సో మనకు తెలుసు మన టైంని ఎక్కడ సమర్పిస్తున్నాం అనే విషయం మనకు తెలుసు, అవునా? అదేవిధంగా మన శక్తియుక్తులన్నీ, మన కాలిబర్స్, మనకున్న తెలివి, జ్ఞానం, ఎలాగైనా కొత్తవి నేర్చుకొని ఏదో ఒకటి చేయాలి, ఇంతకంటే బెటర్గా చేయాలి. సో మన తలాంతులన్నీ కూడాను పెడుతున్నాం, మనకి అర్థమవుతాను. అన్నిటికీ మించి త్యాగం చేస్తారా చేయరా? మీరు భర్తలు ఎక్కువగా చెప్తారు ఏమని, 24 గంటలు ఎవరి కోసం కష్టపడుతున్నాం, అసలు ఇంట్లో ఉండో చూడో పట్టించుకో ఏమన్నా ఇలాంటివి అన్నప్పుడు భర్తలు ఏమంటారు, ఎవరి కోసం ఇదంతా అని. సో త్యాగం కూడా చేస్తూ ఉన్నాం. అంటే మనకు తెలుసు కొన్ని కోసం మనం పరిగెత్తున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే నిర్దిష్టంగా ఉండాలి. దేనికోసం? నిర్దిష్టంగా ఉండాలి మన గురి. ఏ విషయాల కోసం నిజంగానే సమర్పించుకుంటున్నాం? ఓకే నేను ఇదిగో ఈ టైంలో ఈ పని చేయాలి, ఇంత సంపాదించాలి, లేదంటే ఈ పొజిషన్లో నేను ఉండాలి, లేదంటే ఫలాంది నేను చేయాలి. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది, నేను చేరుకున్నాను చేరుకోలేదు, పొందుకోలేదు, రీచ్ అయ్యాను రీచ్ అవ్వలేదని. మనం అలా 365 రోజులు పని చేసుకొని పోవడానికి, ఒక గురి పెట్టుకొని పని చేయడానికి వ్యత్యాసం ఉంది, అవునా? పొద్దున్నే మేము 6 గంటలకి వెళ్ళాలి అని అంటే ఎన్నింటికి లెగుస్తాం అమ్మా? 5కి లెగుస్తాం. ఏ పని లేకపోతే డెఫినెట్గా అయితే మాత్రం 6కి లేవు, అవునా? అంటే మీకుండే పనే మీరు లేచే టైంని డిసైడ్ చేస్తాం, అవునా? మీరు ఏదో కారు కొనుక్కోవాలనుకున్నారు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఆ టైంలో ఏదో 3,000 రూపాయలు 5,000 రూపాయలతో ఏదన్నా ఇంకో వస్తువు కొనాలనుకున్నారు, అప్పుడేమనిపిస్తుంది మీకు? లేదు మనం ఒక పెద్ద వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి డబ్బులన్నీ దాయాలి. మీకు ఒక ముగ్గురు ఉన్నప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతి. అంటే మీ ముందు ఒక టాస్క్ ఉన్నప్పుడు మీ టైం, మీ ఏమనాలి,
మీకుండే రిసోర్సెస్, లేదంటే ఆ, ఏమనాలి, చాలామంది కూడా అబ్రాడ్లో వర్క్ చేస్తారు కానీ మా ఫ్రెండ్స్ వర్క్ చేసిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అనమాట, ఏరా మీ పనే హ్యాపీరా అంటారు. ఏమిరా అంటే, మీరు సాటర్డే సండే అయితే బయటికి వెళ్తారు తింటారా, వాళ్ళైతే అలా ఏమి ఉండవంట, ఎవరికి వాళ్ళు వండుకోవడం అంటే, ఎవరన్నా రావాలి అని అంటే తినేసి రావడమో, లేదంటే వాళ్ళ తెచ్చుకొని అందరు కలిపి ఒక దగ్గర తింటమే, కానీ మనకలాగా బయటికి వెళ్ళి మాత్రం రెస్టారెంట్లు ఉండనే ఉండవట. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగాను, ఏరా డబ్బులు ఎంత మిగిల్చా, డబ్బులేం మిగిల్చలేదురా, అక్కడ మిగిల్చాలి అని అంటే పని చేయడం ఒక్కటే చేయాలి, ఖర్చు పెట్టకూడదురా అంటే, వాడు ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడట. సో వాడి దగ్గర పైసలే లేవు. అవి రెండు కొనుక్కోకుండా దాచిపెట్టుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మనం దేవునితో ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకేమనిపిస్తూ ఉంటుంది అని అంటే, మనం ఏమనాలి, అక్కడికి వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం, చాలా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా బట్టలు మేమే ఉతుక్కుంటాంరా, మా అన్నం మేమే 2-3 రోజులకు ఒకసారి ఏమనాలి, అదే వాళ్ళు రోజు వండుకోరట. ఇక్కడైతే కొంతమంది మేము పొద్దున వండింది సాయంత్రం తింటాం ఏంటి అని చెప్పి అదో పెద్ద ఇదిగా చెప్పుకుంటున్నారు. సరే, అక్కడికి వెళ్ళి మనం సూపర్ అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే, నిన్న వండింది ఈరోజు సాయంత్రం. నాకు తెలిసి చాలా మంది అయితే ఆ కూర అయిపోయిన దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి వేడి పెట్టి తింటానే ఉన్నారు, సాఫ్ట్వేర్ అనో ఇంకేదో వేరని. కానీ మామూలుగా ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం, పొద్దున్న ఎవరు తింటారు, సాయంత్రం ఎవరు తింటారు, అది ఇది ఏదో చెప్తా ఉంటాం. కానీ మన ఊహల్లో ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఆ లైఫే వేరండి. ఆ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, కానీ వాళ్ళు అవన్నీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకు గురి ఉంది. అలాగే నేను డబ్బులు వాళ్ళు తినే తిండి, వాళ్ళు ఎన్నిసార్లు ఎందుకు సర్దిది తింటున్నారు, ఎందుకు దాన్ని దాస్తున్నారు, ఎందుకనంటే వాళ్ళకు గురి ఉంది. మనం ఈ ప్రదేశానికి డబ్బుల గురించి వచ్చాం, అందుకోసం ఇలా ఉండాలి. ఇక్కడ మనకే గురి లేదు. 100 రూపాయలు ఉందా, బిర్యానీ అక్కడ దొరుకుద్ది. 100 రూపాయలు ఉందా, బీచ్కి పోదాం. ఎందుకు, నీకే గురి లేదు. ఎందుకు మనం అప్పుల పాలవుతాం, ఎందుకు అప్పుల పాలవుతాం చెప్పాలి ఏమ్మా. బిర్యానీ ఎందుకు తింటాం సరే చెప్పండి బ్రదర్. అందరికీ ఇష్టం ఉంటుంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి తింటున్నాం. బిర్యానీ తినాలని అందరికీ ఉంటుంది, అవునా. 100 రూపాయలు ఎంతమంది దాచారు, 100 రూపాయలు ఎంత 100 రూపాయలు ఎందుకు దాచలేదు నా క్వశ్చన్. ఏం మదరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి, ముందుకు వెళ్ళిపోదాం. 100 రూపాయలు ఎందుకు దాచలేదు అంటున్నా, ఏమ్మా రాజీ ఎందుకు చెప్తుంది. అది కాదమ్మా అంటుంది, 100 రూపాయలు ఎందుకు దాచట్లేదు అంటున్నాను. 100 కదా అని, కానీ తినేటప్పుడు 100 కదా ఏం ఖర్చు పెడతాం అనుకోలేదు, 100లో కూడా ఖర్చు పెట్టేస్తాం. బైబిల్ అమ్మా 100 కదా అని ఖర్చు పెడతాం. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మళ్ళీ ఒక స్పెషల్ డే పెట్టుకోవాలి, అది యాక్చువల్గా కాన్ఫరెన్స్ కోసం రెడీ చేస్తున్నాం. యోసేపు ఏం చేశాడు, 7 సంవత్సరాలు ఏమొచ్చింది, సమృద్ధి వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళని ఏది బతికించింది, బిర్యానీ తింటాం తప్పు కాదు. ఒక బిర్యానీ డబ్బులైన నువ్వు దాస్తే, నీ కరువు వచ్చిన రోజు నీకు అది అలవాటు అయి ఉంటుంది కాబట్టి సరే 1000 రూపాయలు 2000 ఉంటుంది. యోసేపు కరువు ఏం నేర్పిస్తుంది, సమృద్ధిలో నువ్వు దాచుకోవాలని నేర్పిస్తుంది. సమృద్ధిలో నువ్వు దాచుకోవాలి. సమృద్ధి అంటే ఏంటి, బిర్యానీ తింటున్న వాళ్ళందరూ సమృద్ధిలో ఉన్నారు. దిస్ ఇస్ మై ఒపీనియన్. నేను బిర్యానీ తింటున్నావంటే నువ్వు సమృద్ధిలో ఉన్నావని నేను చెప్తున్నాను. మీరు ఎన్ని బిర్యానీలు దాయొచ్చు అన్నదానికి మీరు దాచుకుంటా పోతేనే తెలుస్తుంది. 24 గంటలు ఇప్పుడు FM రేడియోలో వస్తుందో లేదో కానీ, కమిషనర్ చిన్నమొత్తు పొదుపు సంస్థ అని అంటారు. ఇంకొకటి కైజన్ అనే మాటకు అర్థం ఏంటిరా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. కైజన్ జపనీస్ వర్డ్, చాలా రోజులు అయింది మార్చుకోండి. మీ దగ్గర గూగుల్ ఉంటే కొట్టి చూడండి, కైజన్.
Kaizen. Hallelujah. కైజన్ మీనింగ్ అని KAIZEN కైజన్. అదేదో ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి. ఏంటన్నా? కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వర్కింగ్ ప్రాక్టీస్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే అందులో ఏముంటుందంటే చిన్న మార్పు అయినా కూడాను గ్రేట్ చేంజ్ అని తీసుకొస్తుందట. అంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా జరిగే చిన్న మార్పు ఒక పెద్ద. ఈ మొక్క రోజుకి ఎంత పెరుగుతుంది ఏమ్మా అమ్మగారు? ఈ మొక్క తెలియదు, కానీ నెల రోజులకి ఎంత పెరుగుతుందో మనకు మాత్రం తెలుస్తుంది. అది 100 రూపాయలకు ఉన్న వాల్యూ. ఊరికి అర్థం అవడానికి చెప్తాను. నీకు తెలియదు ఎంత పెరుగుతుందో, బట్ దాని నీడ్ వచ్చినప్పుడు మాత్రం తెలుస్తూ ఉంటుంది. సో జోసెఫ్ స్టోరీ మనకేం చెప్తుంది అని అంటే, దాచుకోవడానికి ఎవరికి డబ్బులు ఉండవు. దాచుకోవడానికి ఎవరికి డబ్బులు ఉండవు. ఉన్నదాన్నే జాగ్రత్త చేసుకోవడం. పిసినారికి బతకడం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. ఖర్చు చేయాల్సిన నీడ్ వచ్చినప్పుడు అందరూ నేర్పించే పద్ధతి ఏంటి అని అంటే, నీ సేవింగ్ కూడాను నీ ఖర్చులు రాసుకునేటప్పుడు నీ సేవింగ్ కూడా అందులో ఉండాలి. సాధ్యమైతే 20% దాచుకోవాలి. జోసెఫ్ స్టోరీలో మీకు మళ్ళీ డిఫరెంట్గా చెప్పినప్పుడు చెప్తాను. ఊరికే రఫ్గా అర్థం అవడానికి చెప్తున్నా. 20% దాచుకోవాలి. అంటే నీకు 1000 రూపాయలు అనుకో నీ శాలరీ, అప్పుడు ఎంత దాచుకోవాలి? 1000 రూపాయలు అయితే ఈ ఈ 200 రూపాయలు కరువు వచ్చినప్పుడు కోసం ఇదంతా దాచుకొని ఏమనాలి, పెద్ద టీవీ కొనుక్కోవడానికి, పెద్ద ఏమనాలి స్థలం కొనుక్కోవడానికి మనం చేస్తాం. మంచిది. ఎప్పుడంటే నీ జీవితంలో కరువు అంటే ఏంటంటే చెప్పొచ్చేది కాదు, రోగం అంటే చెప్పొచ్చేది కాదు, కెలామిటీ అంటే ఏమనాలి విపత్తు చెప్పొచ్చేది కాదు. ఈరోజు నువ్వు జాగ్రత్త పడితే విపత్తు వచ్చిన రోజు నిన్నది ప్రొటెక్ట్ చేస్తుంది. గురి కలిగినటువంటి వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అందుకని దావీదుకి దేవుని సన్నిధికి రావాలని దాహం ఉందట. ఎందుకు దావీదు దేవుని సన్నిధికి వస్తే దేవుడు హ్యాపీయే, కానీ బట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అలా రావడాన్ని బట్టి, దేవుడు తనతో ఉండడాన్ని బట్టి, దేవుడు ఎవ్రీడే దావీదు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ నేర్పించాడట తనకి. ఆమె లేకపోతే గొలియాతు ముందు నిలబడడానికి కావాల్సిన ఏంటిది, మంచి ఏమనాలి యుద్ధ ప్రావీణ్యత కావాలి. దావీదైతే అసలు ఆ డ్రెస్ కోడ్ కూడా వద్దంటాడు. ఏమంటాడు? డ్రెస్ కోడ్ కాదా? దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు. సో నేను ఈరోజు ఈ వాక్యం చదివాను. ధ్యానించడం అంటే ఏంటి అని అంటే, ఆ వాక్యాన్ని కీప్ ఆన్ చేస్తా. అసలు ఈ రోజులో ఎక్కడ నేను ఈ వాక్యాన్ని అప్లికబిలిటీలో, అంటే ఎక్కడ నేను ఈ వాక్యాన్ని వాడగలుగుతాను, ఎక్కడ దీని ప్రకారం నేను చేయగలుగుతాను. మీకు ఒక గురు ఉందనుకోండి, ఈరోజు ఎలాగైనా ఈ వాక్యం ప్రకారం నేను చేయాలని. ఈవినింగ్ మీరు ప్రేయర్కి వెళ్ళినప్పుడు మీ ప్రార్థన ఏమవుద్దంటే, ప్రభువా పొద్దున్న నుంచి వాక్య ప్రకారం నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. లేదు, ఇదిగో ప్రభువా ఈరోజు అవ్వలేదు, రేపు పొద్దున్న మళ్ళీ ట్రై చేస్తానంటే రేపు సాయంత్రం మళ్ళీ నీ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ప్రభువా నిజమే వాక్యంలో ఉన్నట్టు అయింది. ఈరోజు మనం చదువుకున్న రిఫరెన్స్లో ఏదో ఒక రెఫరెన్స్ చెప్పండి మీరు. అదే సరే, ఇదే అనుకుందాం. ఇర్మియా 17 కదా. యెహోవాను నమ్ముకున్నవాడు నీటి ఊరన నాటబడిన మొక్కవలే. సో వెట్టగలిగినప్పుడు ఎందుకు అది భయపడలేదు? ఎండ వచ్చినప్పుడు చర్చ్కి వచ్చినందు బట్టి కాదు, ఎండ వచ్చినప్పుడు పాస్టర్ గారిని ఎదిగినందుని బట్టి కాదు, ఎండ వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారని వెళ్ళినందుకు కాదు. అది ఆల్రెడీ రూటెడ్, అంటే అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఎండ వచ్చినప్పుడు కదల్చబడలేదు. ఈ రోజు మీరు ఎవ్రీడే మీరు చదివే వాక్యము, ఎవ్రీ సండే మీకు ఈ రోజు వచ్చేది ఎండ వచ్చిన రోజు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ విషయం మీకు అర్థం కాదు, ఈ రోజు అర్థం కాదు.
ఏంటన్నా ఎవ్రీ సండే వచ్చినా పెద్దగా తేడా లేదన్నా. ఎవ్రీడే కనిపించకపోవచ్చు, ఎవ్రీడే మనం దీని గ్రోత్ చూడాలంటే చూడలేకపోతున్నాం. బట్ ఎండ్ వచ్చిన రోజు లేదంటే 1 మంత్ అయితే తెలిసినట్టే దేవుని వాక్యాన్ని మనం ఎంతమంది అందుకనే ఆ ఇర్మియా 6వ వచనం ఏంటంటే, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ హూస్ ట్రస్ట్ ఈస్ ద లార్డ్. అంటే దాని అర్థం, ఏ వ్యక్తులు దేవుని ఆధారం చేసుకుంటున్నారో, ఏ వ్యక్తుల యొక్క ఆధారము దేవుడో వాళ్ళు. అప్పుడు పొద్దున్నే వాక్యం చదివిన వెంటనే ఈరోజు నీ మెడిటేషన్ అంతా ఎలా ఉంటుంది అంటే, నువ్వు వర్క్కి వెళ్తావు, పిల్లలు పొద్దున్నే లేచిన తర్వాత పిల్లలతో మాట్లాడతావు, భార్యతో మాట్లాడతావు, ఏవో నీళ్లు తెస్తావు, లేదంటే పాలు తెస్తావు, ఏదో పని చేస్తావు, లేదంటే వీటన్నిటిలో కూడాను ప్రభువా ఇదిగో నీ వాక్యం నందు నిలిచి ఉన్నది యెహోవాను నమ్ముకున్న వాడని. ఏ పరిస్థితుల్లో దేవుడిని నేను నమ్ముకునే సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? ఇదిగో నా పిల్లల విషయంలో, ఇదిగో నా వాళ్ళ స్కూల్ విషయంలో, ఇదిగో నా వర్క్ విషయంలో, ఇదిగో నేను ట్రాన్స్పోర్ట్, ఇలా ఎన్ని విషయాలు ఉంటాయి, ఎన్ని విషయాల్లో ఈ వాక్యాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. అంతేనా? ఇంతకుముందు మనం అనుకున్నట్టు క్రికెట్ ప్లేయర్స్, లేదంటే డిఫరెంట్ ప్లేయర్స్ ఎన్ని ప్లేసుల్లో ఏమనాలి, ఎన్ని ప్లేసులు ఆడతారు ఏమనాలి, రంజీ ట్రోఫీలు, ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్. వీటన్నిటిలో ఒకటి కామన్ ఏంటో చెప్పండి. గేమ్ కామన్. ఇంకా కాంపిటీషన్ లేకపోతే అమ్మా ఎవరో ఏదో చెప్పారు, ప్రాక్టీస్. మ్యాచ్ ఉన్నా లేకపోయినా ప్రాక్టీస్ మాత్రం కామన్. డైరెక్ట్గా ఇప్పుడు ఏముంది, ఈ లోకల్ కాదులే, డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మ్యాచ్ కంటే అప్పుడేమంటారు, అప్పుడు కూడాను ప్రాక్టీసే. ఎవ్రీడే దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించడం అంటే ఇట్స్ ద ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేసే రోజు మ్యాచ్ కోసం నువ్వు ప్రాక్టీస్ చేయవు, నీ ప్రాక్టీస్ నీ మ్యాచ్ రోజుకి నేను ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నువ్వు వాక్యం వింటావు, ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటావు. అన్న మాకేం దీంట్లో ఏమనిపించదు, బట్ యుద్ధం వస్తుంది వన్ డే, ఎండ్ వస్తుంది వన్ డే నీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు నిన్ను అది నిలబెడుతుంది. లేకపోతే రోజు శిష్యులు అనే మాటకు డిసైపుల్ అంటే ఎవ్రీడే నేర్చుకునే వాళ్ళు. కైజన్ అంటే ఇందాక మనం చూసింది అన్నది ఎవ్రీడే స్మాల్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఇట్ ఈస్ ద ఏమన్నారా, ఇట్ ఈస్ ద ప్రాక్టీస్. ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అండ్ ఇట్స్ ఇన్ ద ప్రాక్టీస్. ఇదేం రూల్? ఇది బిజినెస్ రూల్ అని కైజన్ అనే మాటకు అర్థం చెప్పింది. అవునా? ఎక్కడా కూడాను సూత్రాలు మారో, ఎక్కడా ప్రిన్సిపల్ మారో. బైబిల్ కూడాను నీకు ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుని వాక్యంలో ఒక భాగం మాత్రమే, కానీ అదర్వైజ్ ప్రాసెస్. అంటే ప్రాసెస్ అని తెలుగులో ఏమనాలరా? క్రియ అంటే ప్రాసెస్ అర్థమవుతున్నట్టుంది మనకి. మేకింగ్, కుకింగ్ డెఫినెట్గా కావాలి టు గెట్ సంథింగ్. బైబిల్ దాన్ని బైపాస్ చేయట్లా. బట్ నీకు అర్థం అవడానికి దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు, కొన్నిసార్లు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. బట్ దట్ ఈస్ నాట్ ద లైఫ్ స్టైల్. బట్ లైఫ్ స్టైల్ ఏంటంటే దేవుణ్ణి ఆధారం చేసుకుని దివారాత్రములు వాక్యంను ధ్యానించువాడు అని అంటే డే అండ్ నైట్. ఎక్కడికి? ఎస్, ఈ వాక్యం మేము నిదానించి చూసాము, మేము దేన్ని చూసామో, దేన్ని విన్నామో, దేన్ని తాకామో. అప్పుడు మీరు ఇంకోళ్ళకి వాక్యం చెప్పినప్పుడు ఏ వాక్యం చెప్తారు? తమ్ముడు ఇదిగో పలానా వాక్యం మమ్మల్ని పరిస్థితుల మధ్య నిలబడింది. అలా నేను చాలా వాక్యాలు తాకాను కాబట్టి వాటిని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. మీకైనా అవ్వకపోయినా నాకు అవుతాయా అని. ఎందుకంటే నేను ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ వాటిని నిదానించి చూశాను కాబట్టి. నిదానించి చూడటం అంటే హెజ్కేలు 33వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయులకు కావాలిగా నిన్ను నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. నేను హెచ్చరించాలి, నువ్వు హెచ్చరించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమని హెచ్చరిస్తుంది? ఏమని చెప్పమని? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా, మళ్ళీ చెప్పండి.
దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా చాలమ్మా. దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు, ఏమని? నీవు నిశ్చయముగా మరణము నొందుదువు. ముందుదు అని ఈ విషయం వాడికి చెప్పమని చెప్తున్నాడు. దుర్మార్గునికి చెప్పండి. ఆమేన్. చెప్తామా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. మన క్వశ్చన్ అంతా ఏంటి? ఎవరు దుర్మార్గులు? మనకు తెలుసు, వాళ్ళు చెబుతూ ఊరుకుంటారా? ఎందుకంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. మనం దుర్మార్గులు ఎవరంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వాక్యంలో ఉంది, చెప్పమంటే మళ్ళీ చెప్పము. చెప్పకపోతే ఎవరిది ప్రాబ్లం అంటున్నాడు? 11వ వచనం చూడండి. 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి దేవుడికి ఏం కలుగుతుందట? తమ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. ఇందాక మనం ఈ వాక్యం చెప్దామంటే అందరూ ఆలోచించారు కదా, ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఈ మాట ఇప్పుడు మనం చదువుకుంది ఒక నరపుత్రునికి. అమ్మా, మరి ఇక్కడ 11వ వచనం వీళ్ళు బాగా చెప్తున్నారమ్మా. నరపుత్రుడా, ఎవరికి చెప్తున్నారు? వారితో ఇట్లనుము అని దేవుడు నరపుత్రునికి. 11వ వచనం అమ్మా. ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాట దేవుడు. అంటే ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మనకే చెప్తున్నాడు. ఏమని? మనస్సు త్రిప్పుకొనుడి, మనసు త్రిప్పుకొని మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనండి. ఆమేన్. దివారాత్రములు ధ్యానించడం అని అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, అయా నేను ఎక్కడైనా దుర్మార్గుడుగా ఉన్నానా, దుర్మార్గతలో నేను ఏమైనా బిహేవ్ చేస్తున్నానా, నాకు చూపించాయా, టీచ్ మీ, నాకు నేర్పించాయా. ఎందుకు నేను మరణం పొందుతానేమో, నేను నా దుర్మార్గత వల్ల నేను మరణిస్తాను. దేవుడు అంటున్న మాట ఏంటంటే హెచ్చరించమని చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, దుర్మార్గుడు అయితే మాత్రం నువ్వు డెఫినెట్గా మరణిస్తావని. ఈ మాట వినంగానే నిజమే, ఏంటండి దేవుడు ఏంటి చంపేస్తానని చెప్తున్నాడు అని అంటే, అక్కడ మళ్ళీ ఇందాక మనం అనుకుంది ఏంటంటే, దుర్మార్గును మరణించడం నాకేమన్నా హ్యాపీనా? వాడు మనసు మారడం నాకు సంతోషం అందుకొని మరణం ఉండకుండా ఈ మాట ప్రకటించమంటున్నాడు. ఆ మాట మనం ఇంకోళ్ళకి చెప్పాలి. మనం కూడాను ఇశ్రాయేలీయులకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయా మీ మనసు మార్చుకోండి, మీ దుర్మార్గతను వినవండి అని. చర్చిలో కూర్చున్నంత మాత్రాన దుర్మార్గులు అంటే ఎవరు? ఏమ్మా, ఎవరు చెప్పండి. ఎవ్రీడే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమనాలి? మెడిటేట్ చేస్తాం కదా, ఎక్కడెక్కడ మనం దుర్మార్గతగా బిహేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది? ఏమ్మా? ఎవ్రీవేర్. నా ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులు దేవుని వాక్యం విని వాళ్ళ మనసు మార్చుకుంటే బయట వాళ్ళ సంగతి ఏమో కానీ ముందు వాళ్ళ కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది. ముందు వాళ్ళ భార్యాభర్తలు కొట్టుకోవడం మానేస్తారు. ముందు ఆ భార్య ఆ భర్తకు లోబడుతూ ఉంటుంది. ఆ భర్త ప్రేమిస్తూ ఉంటాడు, ఇంకెవరిని ప్రేమించకుండా ఆవిడ మాత్రమే ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఇంటిని మాత్రమే చూసుకుంటూ ఉంటాడు. ఆ ఇంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఏది? ఒక వ్యక్తి దేవుని వాక్యం విని దేవుడి మాటకు నేను లోపడతానంటే కట్టబడేది ఫస్ట్ ఎవరిదయ్యా అని అంటే దేవుని రాజ్యం కాదు, నీ ఇల్లు కట్టబడుతుంది. ఆమేన్. నువ్వు ఎవ్రీడే వాక్యాన్ని చదవడాన్ని బట్టి, నువ్వు ఎవ్రీడే సండే చర్చ్కి రావడాన్ని బట్టి యేసు ప్రభు రాజ్యం ఏదో వస్తుంది చేస్తుంది అని అంటే అందులో ఫస్ట్గా కట్టబడేది నీ ఇల్లే. ఆమేన్. దుర్మార్గతను విడిచిపెట్టి మరణించకుండా అనంటే నా మనసు మారడాన్ని బట్టి అప్పుడు నేను భరించడానికి సిద్ధపడతాను, ప్రేమించడానికి సిద్ధపడతాను. ఆమేన్. అందుకంటే ఈ వచనం చూడండి, 14వ వచనం. మరియు నిజముగా మరణం నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి
పాపము జరిగింపకయుండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యంగా బ్రతుకును. నిజముగా మరణం అంటే ఏంది, అవశ్యముగా బ్రతకడం అంటే రెండిటికి అర్థాలు ఏంటి? దేవుడే నువ్వు మరణిస్తావు నీ దుర్మార్గతను బట్టి అని చెప్పినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు, Surely. ఏ వ్యక్తి అయితే తన తాను పరీక్షించుకొని, ఏ వ్యక్తి అయితే తన లైఫ్ని మార్చుకోవడానికి ఇష్టపడతారో ఆ వ్యక్తుల జీవితంలో అట నిశ్చయముగా బ్రతుకుతారట. అంతేనా? అవశ్యముగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మనం ప్రార్థించిన ప్రతిసారి కూడా మన ప్రార్థన, ఇప్పటికీ మనందరికీ తెలుసు, మన ఫోన్లో మ్యూజిక్ ఉంటుంది. ఏం మ్యూజిక్ ఉంటుంది? ఏవో పాటలు ఉంటాయి. వెనకట రోజుల్లో అయితే ఆ సినిమా పాటలు, ఏ సినిమా తీస్తే అదే ఉంటుంది. రోజు పెట్టినా సేమ్ ఆల్బమే ఉంటుంది. మన ప్రార్థనలు కూడా ఎవరన్నా పక్కింటోళ్ళు వింటే, నిన్న ప్రార్థన, ఈరోజు ప్రార్థన, మొన్న 3 ఒకలా ఉంటున్నాయా? ఏమన్నా మార్పు ఉంటుందా? మన ప్రార్థన ఎవరన్నా బయట వాళ్ళు వింటే 3 రోజులు ఒకలా ఉంటుందా, లేదంటే ఏమన్నా మార్పు ఉంటుందా? మార్పు ఉంటేనే నువ్వు ధ్యానిస్తున్నట్టు అర్థం. లేదు అని అంటే వల్లు వేస్తున్నావు అని అర్థం. వల్లు వేయడం అని అంటే రిపీట్ చేయటం. నేనే చెప్పిన వాక్యాన్ని ఎవ్రీ వీక్ చెప్పాను అనుకో, మీరేమంటారు? అబ్బా మళ్ళీ చెప్పింది చెప్పేస్తున్నాడు రా. మనుషులు చెప్తేనే ఎలా ఉంటాయి, ఇక దేవుడికి ఎలా ఉంటుంది? మన ప్రార్థనను కూర్చోంగలం దేవుడికి ఏమనిపిస్తుంది? ఇప్పటికి మీకు ఎవరికి తెలియదేమో, చిన్నప్పుడు ఉంటుంది. ఆ రికార్డు తీసి శుభ్రంగా ఇలా తుడిచి మళ్ళీ అందులో పెడితే, లేదంటే ఆ క్యాసెట్ అందులో పెడితే సేమ్ పాటలు వస్తాయి, సేమ్ మెసేజ్. సో మన ప్రార్థన కూడా అంతే. కొద్దిగా డ్రెస్ మారిద్దాం, నిన్న వేసుకున్న డ్రెస్ ఈరోజు వేసుకోం కాబట్టి, సో డ్రెస్సే మారిద్ది. మిగతా మొదలు పెట్టంలోనే సేమ్ అదే ప్రార్థన. కొద్దిసేపు ఏమన్నా ఇలాంటి మెసేజ్ ఉన్నప్పుడు ఒకరోజు కొద్దిగా మారుతుంది, మళ్ళీ సేమ్. బట్ ఏ వ్యక్తి అయితే ఆ డే అంతా దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తాడో, ప్రభువా ఈ విషయంలో నేను అలా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, ఈ విషయంలో నీ సహాయం కోరుకున్నాను, చేయలేకపోయాను, ఈ విషయంలో నేను నీ మార్గాన్ని వెతికాను, నాకు దొరకలేదు, ఇదిగో ఈ విషయంలో నేను ఎండ తగిలింది బాధపడ్డాను, ఇదిగో ఈ విషయంలో నాకు కాపు కనపడట్లేదు అయినా నేను భయపడను, ఇదిగో నేను నిన్ను నమ్ముకుంటున్నాను, ఓకే, ఇదిగో నాకు విశ్వాసం కలగట్లేదు, ఇదిగో నాకు ధైర్యం కలగట్లేదు, ఇదిగో నాకు భయం కలుగుతుంది, నీ వాక్యంలో ఉంది కానీ యాజ్ ఇట్ ఈస్గా. సో మన ప్రేయర్ ఏం చేసినా అప్పుడు ఎవ్రీథింగ్ కూడాను నీ లైఫ్లో ఎవ్రీడే జరిగిన అంశాలను బేస్ చేసుకొని లైవ్లీగా ఉంటుంది. అప్పటికి దేవునికి నీకు సహాయం చేయడం ఈజీ అవుతుంది. ఆమేన్. అందుకని ఎండ తగిలిన రోజు ప్రార్థన చేసే క్రైస్తవులుగా కాకుండా, కాపు రాని రోజు ప్రార్థన చేసే క్రైస్తవులుగా కాకుండా, నీటి ఓరన నాటబడదాం. ఆమేన్. దివారాత్రములు దేవుని వాక్యంను ధ్యానించడం. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అని అంటే, టు విత్ స్టాండ్. ఎందుకు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలంటే, టు ఫేస్ ద వాట్ ఎవర్ ద fights we are facing, whatever the difficulties we are facing. Today we are unprepared, we don't have any practice లేదు, ప్రిపేర్నెస్ లేదు. అందుకే ఈరోజు మనం ప్రార్థన చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ యూ డోంట్ నీడ్ టు ప్రే. ఆ విషయాలకి ప్రార్థన చేయాల్సిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆ విషయానికి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అవునా? డబ్బులు దాచుకున్నాడు విపత్తు వచ్చింది దానికి ఏమవుతుంది? డబ్బులు దాచుకున్నోడికి విపత్తు వచ్చింది అనుకో, 7 సంవత్సరాల సమృద్ధిలో దాచుకున్నాడు కాబట్టి కరువు వచ్చినప్పుడు యోసేపు భయపడలేదు, బాధపడలేదు, ఇంకా డబ్బులు సంపాదించాడు, అమ్మి బిజినెస్ చేశాడు. ఈరోజు నీ సమృద్ధిలో నువ్వు దాచుకుంటే రేపొద్దున నీకు విపత్తు వచ్చినప్పుడు నువ్వు భయపడవు, కంగారు పడవు. సో మన ప్రార్థనలో దేవునిలో నిలిచి ఉండడం, దేవునిలో ఏమనాలి, బీ రూటెడ్ ఇన్ ద వర్డ్ అని అంటే, అలా నిలబడిన రోజు యూ విల్ సీ దట్ మేము ఏది నిదానించి చూచి తాకి అనుభవించితిమే దాన్నే ప్రకటించితిమి. ఇట్స్ ద జీవవాక్యము. జీవవాక్యం అని అంటే ఎవ్రీడే మనల్ని బ్రతికించేది, నడిపించేది. దెర్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ ఇట్. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని అనుసరించి వెంబడించి దాన్ని చూడాలనుకుంటున్నారో, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. హల్లెలూయా. అందుకని ఈ వాక్యాన్ని అంటే చదవాలి, చదివిన దాన్ని మళ్ళీ నోట్స్ రాసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి, మళ్ళీ అడగండి. ప్రిపేర్డ్ ఏమన్నా 5th క్లాస్కి 6th క్లాస్కి ఇన్ని నోట్స్లు ఉంటాయా? బైబుల్ నా లైఫ్ని లీడ్ చేస్తుంది, నా లైఫ్ని మారుస్తుంది, నా లైఫ్ని యాంప్లిఫై చేస్తుంది అని చెప్తా ఉంటే, కనీసం మన బైబిలే లేకుండా, లేదంటే బైబిల్లో కనీసం ఒక మార్కర్ లేకుండా, లేదంటే కనీసం నచ్చిన వాక్యానికన్నా గీతలు పెట్టుకోకపోతే నీకు ఎలా గుర్తుంటుంది, ఏమర్థమవుతుంది? ఆమేన్.
సో బీ రూటెడ్ ఇన్ ద వర్డ్. హల్లెలూయా. సో మెడిటేట్ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది గ్రేట్ సక్సెస్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సేవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దుర్మార్గతను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఇది ఒకరోజు మనం బైబిల్ చదివితే ఎంత లిస్ట్ ఉంటుంది మనకి చేయడానికి. ఆమేన్. సో డిసైపుల్ అంటే ఎవరు? డిసైపుల్ హూ లెర్న్ ఎవ్రీ డే. ఎవ్రీ డే నేను నేర్చుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఎవ్రీ డే బైబిల్ చదివితే ఎంత పని ఉంటుంది? చాలా పని ఉంటుంది. అందరికీ విక్టరీ కావాలి, అందరికీ క్రౌన్ కావాలి, ఏమని కావాలి? అందరికీ కిరీటం కావాలి. సోఫాలో కూర్చుంటే కిరీటాలు వస్తాయా? సోఫాలో కూర్చుంటే కీర్తి వస్తుందా? సోఫాలో కూర్చుంటే ఖ్యాతి వస్తుందా? రాదు. ఎక్కడొస్తుంది? యుద్ధంలోనే వస్తుంది. ఏ వారియర్, ఏ సోల్జర్ విల్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్. ఎందుకుంటారు మన సైనికులు బార్డర్లో? ఎందుకుంటారా? శత్రువు వచ్చినప్పుడు పోరాడడానికి సంసిద్ధత. ప్రిపేర్డ్నెస్ టు ఫేస్ ద మెడిటేషన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద వార్. వార్ ఎప్పుడు వచ్చినా తట్టుకోవడానికి నిలబడేదే సోల్జర్ పని. డిసైపుల్ కూడాను అంతే. ఏ పరిస్థితులు, మనుషులు దేవుని తెలియని వాళ్ళు పోరాటం కాదు, భయపడవచ్చు, ఎండ వస్తే కంగారు పడవచ్చు, కాపు లేకపోతే దుఃఖం చెందొచ్చు. బట్ నేనైతే దేవుని ఆధారపడుతున్నాను ప్రభా, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను. సో నెక్స్ట్ వీక్ ఎంతమంది సాక్ష్యం చెప్తారు? మేము ఈ వాక్యాన్ని మెడిటేట్ చేస్తామన్నా, ఈ వాక్యం అంటే అదే మీ మెడిటేషన్స్, మేము చూడడానికి ట్రై చేస్తామన్నా, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తామన్నా అన్నవాళ్ళు, మీకంటూ ఒక గోల్ ఉండాలి. మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి, మీ శక్తియుక్తులు దానిలో పెట్టుకోవడానికి, ఏదైనా మీరు సమర్పించుకోవాలి, త్యాగం చేయాలి అని అంటే మీకంటూ గోల్ ఉండాలి. సో ఈ వారం మీకు ఇవ్వబడుతున్న గోల్ ఏంటి అని అంటే, వాక్యాన్ని మేము చూస్తాం, మేము వాక్యాన్ని తాగుతాం, వాక్యాన్ని అనుభవిస్తాం, వాక్యాన్ని మెడిటేట్ చేస్తాం. ఆమేన్. 1 వీక్ అంటే 7 days టైం ఉంది మీకు. సరిపోద్దా? ఒక వాక్యం? 7 వాక్యాలు ఇవ్వట్లేదు మీకు, ఒక వాక్యమే ఇస్తున్నాను. ఏ వాక్యమైనా మీరు తీసుకోండి. ఈరోజు మనం విన్న వాక్యాలైనా తీసుకోండి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా మాలో నాయన నూతనమైనటువంటి ఆ థర్స్ట్ని నాయన తృష్ణ కలిగించండి ప్రభా. నీ వాక్యమును దివారాత్రములు ధ్యానించినట్లుగా సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ప్రేమించావు, మా గురించి మరణించావు అని అంటే ప్రభా, అవసరాల కోసం నీ సన్నిధికి వచ్చేవారిగా ఉన్నామయ్యా. మా కోరికలు, మా విన్నపాలు నాయన, మా దాహాలన్నీ నాయన ఈరోజు మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలేనయ్యా. కానీ నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీ వాక్యములో ఉన్నటువంటి నిన్ను నాయన అర్థం చేసుకున్నప్పుడు ప్రభువా, మా చేతులకు పోరాటము చేయట నేర్పించు వాడవు. నీవు మాతో ఉండి సుబుద్ధి కలిగి నాయన మేము చేయి పనులన్నిటిలోనూ నాయన యుక్తి కలిగి నడుచుట నేర్పించు వాడవై ఉన్నావయ్యా. ఎండ వచ్చిన రోజు బాధపడకుండా ఉండడానికి, కాపు రానప్పుడు నాయన దుఃఖము నొందకుండా ఉండడానికి నాయన అనేక విషయాలు మాకు బోధిస్తున్నావు ప్రభువా. అటు మెడిటేషన్ కోసం నాయన, అటు ఎవ్రీడే నాయన నీతో స్పెండ్ చేయడానికి బిడ్డలు నేర్పించండి ప్రభా. నీ వాక్యాన్ని అలా మెడిటేట్ చేయడం మాకు నేర్పించండి ప్రభా. దివారాత్రులు మెడిటేట్ చేయడం అంటే బైబుల్ చదవటం అనుకుంటున్నామయ్యా, కానీ దాని ప్రకారం బ్రతకడం, దాని ప్రకారం నేను ఆలోచించడం, దాని ప్రకారం పని చేయడం, దాని ప్రకారం రిజల్ట్స్ని చూడడం అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. యవనస్తులను బిడ్డలని నీ వాక్యానుసారంగా ట్రైన్ చేయండి ప్రభా. నీ వాక్యానుసారంగా ప్రాక్టీస్ చేసేవారిగా ఉంచండి ప్రభా. నీ వాక్యానుసారంగా డిసైపుల్స్గా ఉంచండి ప్రభా. నీ వాక్యానుసారంగా గ్రేట్ వారియర్స్గా ఉంచండి ప్రభా. ప్రభా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, యొక్క కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమెన్.